తనను పెళ్లి చేసుకోవాలని నన్ను వేధించింది యువర్ ఆనర్. రేపేదో చేసేద్దామనుకుంటున్నావా పాండి మనిషి? చూసావుగా, ఇదే రిపీట్ అవుద్ది. దట్ ఈస్ నిషా. ఇందుకేనే పెద్దవాళ్ళని నమ్మొద్దు అనేది. ప్రేమించాడు అన్నావు, నిన్ను ఎంతలా నమ్మించి గొంతు కోసాడో చూసావా? ఏ దేవుడికి దయ కలగట్లేదు. నా కూతురు జీవితం నాశనం అయిపోయింది. శ్రావణి, ఊరుకో శ్రావణి. విక్రమ్ ఎలా మారిపోతాడని నేను అస్సలు ఊహించలేదు. నా నమ్మకాన్ని చంపేశాడు చామంతి. ఇప్పుడు నాకంతా అర్థమవుతుంది శ్రావణి. నిజమే, నీ నమ్మకాన్ని విక్రమ్ వమ్ము చేసేశాడు. విక్రమ్ని ఏదో బ్రెయిన్ వాష్ చేశారేమో అనిపిస్తుంది చామ్. కాబట్టి ప్రీ ప్లాన్డ్గా ప్రిపేర్ అయ్యి వచ్చాడు. లేకపోతే అంత కాన్ఫిడెంట్గా అబద్ధం చెప్పేవాడు కాదు. నాకు ఇలా అవుతుందని తెలియదు కదా ప్రేమ్ బాబు. శ్రావణి మనకి చెప్పినట్టే విక్రమ్ కూడా కోర్టులో నిజం చెప్తాడు అనుకున్నాను. అందుకే నేను ఏ ఆధారం లేకుండా వచ్చేశాను. శ్రావణి, రేపు మనం కోర్టులో గెలవాలి అంటే మనకి సాక్ష్యాలు చాలా ముఖ్యం. అంటే నా మాంగళ్యాన్ని నేను కాపాడుకోవడానికి కూడా ఆధారాలు సాక్ష్యాలు కావాలా చామంతి? తప్పని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కావాలిగా శ్రావణి. తప్పు నీ మీద పడేలా ఉన్నప్పుడు నీకు పెళ్ళయింది అనడానికి ప్రూఫ్స్ చూపించాలి కదా. ఏం చూపించగలను చామంతి? మా గుళ్ళో పెళ్ళయింది, విక్రమ్ ఇంటికి తీసుకెళ్లాడు. అంతకు మించి ఏ సాక్ష్యాలున్నాయి? గుళ్ళో మీకు పెళ్ళయింది పంతులు గారి సమక్షంలోనే కదా? అవును. మీరు విక్రమ్ ఇంటికి ఎలా వెళ్లారు? వాళ్ళ ఫ్రెండ్ కార్లో డ్రాప్ చేశాడు. ఎవరా ఫ్రెండ్? సురేష్. సురేష్? సురేష్? అమ్మ చామంతి, చేసుకున్నవాడే చేసుకోలేదు అని చెప్తుంటే ఇంకా ఏం నిరూపించి ప్రయోజనం ఉందమ్మా? శ్రావణి, ఇలా అడుగుతున్నానని వేరేలా అనుకోకు. విక్రమ్ నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడా? నేనంటే ప్రాణం ఇస్తాడు చామంతి. నాకేదైనా అయినా తట్టుకోలేడు. అలాంటి వాడు ఇలా ఎలా అర్థం కావట్లేదు చామంతి. లేదులే శ్రావణి, ఖచ్చితంగా దీని వెనకాల వాళ్ళ పేరెంట్స్ ప్రమేయం ఉంది. రేపది ఎలాగైనా బయటపడాలి. ఎలా చామంతి? ఎలా అనేది ఆలోచించాలి. విక్రమ్ చెబితేనే మనం కేసు గెలవడానికి ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. విక్రమ్ మాకు పెళ్ళైందని ఒప్పుకోకపోతే నా మెడలో ఉన్న ఈ తాళి ప్రశ్నార్థకమేనా చామంతి? నేనిప్పుడు దీన్ని నా మాంగళ్యంగా ఫీల్ అవ్వాలా, లేదా వాళ్ళ అమ్మగారు అన్నట్టు ఇది ఒట్టి తాళిగానే ఫీల్ అవ్వాలా? నీకు న్యాయం చేయడానికి, ఈ తాళి విలువ కాపాడటానికి మా శాయశక్తిలా ప్రయత్నిస్తాం శ్రావణి. నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు శ్రావణి, భయపడద్దు. ఈ అడ్వకేట్ చెప్తుందంతా అబద్ధం. ఈ శ్రావణి నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి నా వెంట పడింది యువర్ ఆనర్. ఓకే, ఒక్క రోజు యువర్ ఆనర్ ప్లీజ్. కేసును రేపటికి వాయిదా వేస్తున్నాను. కేసు వాయిదా పడింది. నువ్వు చెప్తుంటే బాగా ఎంజాయ్ చేస్తున్నాం, కానీ ఈ రోజే చామంతిని ఓడించేస్తావు. అది ఈ రోజే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుందని మేము అనుకున్న దానికి కాస్త బ్రేకులు పడ్డట్టు ఫీల్ అవుతున్నాం. అవును నిషా, ఈ రోజే ఫినిష్ చేయాల్సింది. దానికి బాగా ట్రై చేశానంటీ. అది జడ్జిని బాగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేసరికి దానికైనా
రేపటికి వాయిదా వేశారు. ఈ రోజు జరగాల్సింది రేపు జరగబోతుంది. ఒక్కరోజేగా, 24 అవర్స్. కాస్త ఓపిక పట్టండి. విక్రమ్ ఎలాగో నోరు తెరిచి నిజం చెప్పడు. ఇంక దానికి రేపు ఆధారాలు సాక్ష్యాలంటూ ఏముంటాయి? నోవే కదా. అదే కరెక్టే. అది రేపు ఓడిపోవడం పక్కా. రేపు ఇంట్లోంచి వెళ్ళడం కూడా ఖాయమే. ఏంటి వచ్చావా? ఏంట్రా, ఏమైంది? ఆంటీ, అంకుల్, రా హర్ష, రా. నీ ఆశ మొత్తం నీరు గారిపోయింది చూడు. ఓటమి భారంతో మొహాలెలా వాలిపోయాయో చూడండి అంకుల్. ఇందుకే హర్ష నా మాటను పెడచెవిన పెట్టొద్దు అన్నాను. విన్నావా? ఛాలెంజ్ చేశాక విన్నావు. ఇంకా తీర్పు రాలేదు నాన్న. రేపటికి వాయిదా వేశారు. రేపు మాత్రం గెలుపు దిశగా వెళ్తుందనుకుంటున్నావా? ఓటమి బుర్రలో కూరుకుపోతుంది, ఓడిపోతుంది. హర్ష, మళ్ళీ గుర్తు చేయక్కర్లేదు కదా. చామంతి కేసు ఓడిపోయాక దాన్ని నీ చేతుల మీదుగానే ఇంట్లో నుంచి పంపించేయాలి. మళ్ళీ ఆ పని నాకు పెట్టుకో. తర్వాత వైలెన్స్ చేశావు అనుకు. ఇప్పుడే చెప్తున్నా. అది తలుచుకుంటేనే ఎంత బాగుందో ఆంటీ. ఊహించుకుంటుంటేనే ఆనందం వచ్చేస్తుంది. ఈ నవ్వులు రేపు మీరు నవ్వుల పాలు అవ్వటానికి అనుకుంటా. లూజర్. చూడండి, కేసు ఇంకా మీరు గెలవలేదు. రేపు తీర్పు వచ్చాక ఈ గేలితనం ప్రవర్తిస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు బిహేవ్ చేస్తుంది రేపు మీకే రివర్స్ అవ్వచ్చేమో. అది మీ పక్కన మనసులో పెట్టుకోండి. మీకే రేపు పనికొస్తాయేమో. తప్పకుండా అంకుల్. కాకపోతే మాకేమీ పనికిరావు.